సరే మళ్ళీ 1 year 6 months తెచ్చుకుంటాను. బట్ మంచి కంటెంట్ తీయాలి, మంచి మూవీస్ ఎంకరేజ్ చేయాలి. నాకు ఎందుకు నీ అమ్మ ఏడిపోస్తాను అంతా లే నిజం. వాడు లైక్ అంటే వాడు ఏదైతే చెప్పిండో లైక్ మేము ఫోన్లు చేసుకొని అడిగే అంటే అభిషేక్ గారిని ఫోన్ చేసి నేను అడిగేవాడిని, అరే 30 రూపాయలు నేరా కర్రీ తెచ్చుకోవాలి, రూమ్లో పెరుగు ప్యాకెట్ అది తెచ్చుకోవాలి అది. వాడు కూడా ఒకరోజు ఐ స్వేర్ చెప్తున్నాను, మదర్ ప్రామిస్ చేసి చెప్తున్నాను, ఒకరోజు వచ్చి ఇంటి దగ్గరికి వచ్చి అరే ఇంట్లో ఏమున్నాయంటే గుడ్లు ఉన్నాయన్న. నేను గుర్తుందా? గుడ్లు ఉన్నాయన్నాడు. గుడ్లు ఉన్నాయని అన్న. వచ్చి ఫ్రిడ్జ్లోకి వెళ్ళి 2 eggs తీసుకో అంటే 3 eggs సంథింగ్ ఏదో ఉంటే 2 ఏదో తీసుకొని వెళ్ళి వాని రూమ్లో వండుకున్నాడు అప్పుడు ఆ టైంలో. అంటే ఆ స్థాయి కూడా మేము చూసినాం, అది కూడా చూసినాం. అంటే ఇంట్లో పైసలు లేవని మా ఇంట్లో మా డాడీని అడిగితే నాకు ఇస్తాడు, బట్ మంత్లీ ఒక 3,500, ఎందుకంటే మేము 5గురం కదా, 3,500 ఒకటి ఇచ్చాడు. మాకు సరిపోయేది కాదు. నేనేంటంటే మెయింటైన్ చేయాలి అదంతా, సీరియల్ కూడా చేస్తుండే కాదు అప్పుడు ఆ టైంలో. సో అవన్నీ వాడు చెప్తుంటే నాకు గుర్తొచ్చింది. ఆ స్థాయి నుంచి చూస్తే నవ్ హీఈస్ ఇన్ ఏ గుడ్ పొజిషన్ విచ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. వాడే క్రియేట్ చేసుకున్న సామ్రాజ్యం అంతా. సో నేను కూడా సెల్ఫ్గా నేను కింద మీద పడి సీరియల్ అంటే సీరియల్, షార్ట్ ఫిల్మ్ అంటే షార్ట్ ఫిల్మ్, మేము ఎప్పుడో 2 కోట్లు పెట్టి సినిమా చేద్దాం అనుకున్నాం. సో ఆ ప్రొడ్యూసర్ వచ్చేసి ఏదన్నా చిన్న సినిమా మీరు చేయండి షార్ట్ ఫిల్మ్ లాగా అంటే మేము ఇద్దరం కలిసి షార్ట్ ఫిల్మ్ చేసినాం. అన్ని స్ట్రగుల్ అయినాం మేము ప్రతి ఒక్కటి. ఏదో ఈరోజు వచ్చి ఎవరన్నా అంటే నేను ఎందుకు బాధపడతా తెలుసా, ఎవరన్నా నన్ను తిట్టినా, ఎవరన్నా నన్ను తిట్టినా లేదా ఎవరైనా ట్రోల్ చేసినా కింద కమెంట్లు పెట్టినా ఎందుకు బాధపడతా తెలుసా, నీ అవ నేను ఎవరిని మోసం చేసినారా భయ్, నేను ఎవరిని ఏమంటున్నా, నేను నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నా, నేను కష్టపడుతూ ఉన్నా, రాత్రి అనక అసలు ఏం నిద్ర లేకుండా ఇప్పటిదాకా నేను ఇది చేస్తున్నా, నన్ను నమ్మిన ప్రొడ్యూసర్స్ ఉన్నారు, వీళ్ళందరి గురించి ఆలోచించకుండా ఈ ట్రోల్స్ ఏంది ఇదేంది అదేంది అని అనిపించేది నాకు ఒకప్పుడు. ఈవెన్ ఇప్పుడు కూడా ఎవడన్నా ఒక నాకు ఈ సినిమాకి మాత్రం నాకు నెగిటివ్ ట్రోల్ ఎక్కడ రాలేదండి, రాదు కూడా. అట్లనే మీరు మాట్లాడిందని చెప్తాను నేను, ఎందుకంటే ఈ మధ్యనే అంటే వీటన్నిటికి ఒక ఆన్సర్ ఈ మధ్యనే రజనీకాంత్ గారు చెప్పారు. అదే నేను ప్రతి దాంట్లో నేను చెప్పిన అది పర్ఫెక్ట్, అట్లనే మన లైఫ్ లో ముందుకు. అదే అందుకే ఈసారి నేను ఫిక్స్ అయిపోయినా, అందుకే ఎక్కడ ఏం మాట్లాడట్లేదు. సో ఓన్లీ ఇందాక నేను ప్రెస్ మీట్లోనే మాట్లాడింది ఏంటంటే అంటే రివ్యూస్ ఇవ్వడానికి వెబ్సైట్స్ ఉన్నాయి, IMDb ఉంది, బుక్ మై షో ఉంది, వాళ్ళు ఇచ్చేస్తున్నారు. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఓకే వాళ్ళ ఒపీనియన్ విల్ యాక్సెప్ట్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు యూట్యూబ్, ఒక 10 ఛానల్ అంటే 10 మందిలో ఒక్కడు ఇద్దరు ఏమో సంథింగ్ మ్యూజిక్ బాగాలేదనడం. అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ కథ వేరుంటే సాంగ్ హిట్ అయింది. ఎందుకు చెప్తున్నావు? రీల్స్ జరిగితే సాంగ్ రీల్స్ పక్కన పెట్టు, నువ్వు 4.5 million వ్యూస్ వచ్చినాయి దానికి, 4.6 million. కథ వేరు మాసులకు కూడా కథ వేరు ఉంటుంది, హే చెల్లికి ప్లస్ ఇంత మంచి సాంగ్స్ బాగాలేవు అని చెప్పేసి చెప్పగానే ఐ రియలీ ఫెల్ట్ వెరీ బ్యాడ్. మిస్టర్ ప్రెగ్నెంట్లో సాంగ్స్ బాగాలేవు అని చెప్పేసి మీరు ఎట్లా అన్నారో నాకు అర్థమైతలేదు. చెప్పండి రివ్యూస్. మీరు ఏదో ఫ్రీగా మీకు ఈరోజు మీరు ప్రతి అన్నం మెతుకు తింటున్నారంటే కేవలం మీరు సినిమా అంటే యూట్యూబ్ రివ్యూవర్స్ గురించి చెప్తున్నారు, నాట్ వెబ్సైట్. యూట్యూబ్లో రివ్యూస్ ఇచ్చే కొంతమంది, అది కూడా పర్టికులర్ కొంతమంది జెన్యూన్గా ఇచ్చారు, వెరీ వెరీ హ్యాపీ ఫర్ దాట్. బట్ కొంతమంది కూడా నేను పాయింట్అవుట్ చేసేటప్పుడు అసలు సినిమా మ్యూజిక్ బాగాలేదు, అది బాగాలేదు చెప్పాలని ఎందుకు చెప్తారు? వై యూ వాంట్ టు కిల్ దాట్? ఎందుకు చంపాలనుకుంటారు? ఎందుకంటే మీరేదో ఈజీగా చెప్పేస్తారు టంగ్తోని. అక్కడ ఏమైతే ఇప్పుడు మౌత్ పబ్లిసిటీ మీరు ఓపెన్ చేయగానే మౌత్ పబ్లిసిటీ చూస్తే అన్ని పాజిటివ్గానే ఉన్నాయి. బట్ మీ రివ్యూస్ చూసి కూడా పాపం కొంతమంది ఊర్లలో ఉంటారు, వాళ్ళు సినిమాకి వెళ్దాం అనుకుంటారు, ఏదో చూస్తారు యూట్యూబ్లో, సడన్గా ఏదో కొట్టంగానే అరే బాగాలేదంటారా సినిమా అని అంటే అదొక మాకు ఎంత ఎఫెక్ట్ తెలుసు. ఒక్క టికెట్ కూడా మాకు ఎంత ఇంపార్టెంట్ అంటే, ఒక్క టికెట్ ఒక ప్రొడ్యూసర్ పెట్టిన డబ్బు కాపాడుతుంది. అంటే ఆ పెట్టిన డబ్బు రావాలంటే ఎంత కష్టపడాలి ఒక్క టికెట్ దిగాలంటే నాకు తెలుసు ఆ పెయిన్. ఈరోజు ఎవరికన్నా ఫోన్ చేశారే సినిమా చూసినారా డైరెక్ట్ టికెట్లు పంపురా అనే పొజిషన్లో కూడా ఉంటే మేము పంపిస్తున్నాం. అంటే నేను నా ఫ్రెండ్స్కి నేను పంపిస్తున్నా. అంటే నేను ఏమంటున్నా, ప్రతి ఒక్క టికెట్ మాకు ఇంపార్టెంటే. నేనేదో నా ఫ్రెండ్స్ని నేను ఒకసారి ఐమాక్స్ దగ్గర నేను నా ఫ్రెండ్స్ ఇప్పుడు ఫస్ట్ డే మార్నింగ్ షో డెఫినెట్లీ మేము మా ఫ్యామిలీతోని అది చూస్తాం. సో మా ఫ్యామిలీ మెంబర్స్కి వన్ సార్ సోహెలే టికెట్లు పంచుకున్నాడు అని చెప్పి పేరు వచ్చింది. నిన్న గలేరియా మాల్లో
అండ్ మూసాపేటలో మేము వెళ్తే ఒక్క టికెట్ నేను ఇవ్వలే, బట్ 65% 70% ఆఫ్ ద ఆక్యుపెన్సీ. దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ మై మిస్టర్ ప్రెగ్నెంట్. కానీ స్టిల్ అట్లాంటి వాళ్ళు రివ్యూ ఇచ్చి సాంగ్స్ బాగాలేవు అని చెప్పేసానంటే అది ఎంత బాధ అనిపిస్తుంది అంటే. కానీ ఇక చెప్పినాం కదా అట్లాంటి వాళ్ళని పట్టించుకోవద్దు, అట్లా పోతేనే మన కెరియర్లు కూడా అంటే పట్టించుకోవద్దు అంటే నేనేందంటే నేను చిన్నప్పటి నుంచి ఒకటి నాకు ఒక డైలాగ్ ఉంది కదా, తప్పు లేనప్పుడు పాయింట్అవుట్ చేస్తే అనేది. నిజంగా నాకు చిన్నప్పుడు ట్రిగర్ ఉంటా పోతా ఒకటే దునియాలో మళ్ళీ ఒకటేసారి వస్తాం. ఓకే మనం కాంప్రమైజ్ అయ్యి నాకు అట్లా ఉండబుద్ధి కాదు, కానీ ఉండాలి అంటారు. సరే, సో మీ పడ్డ కష్టానికి అయితే ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటది ఈ సినిమాతోని, గట్టిగా ఉంటది. ఈ సినిమాతో నా ప్రతిఫలం ఉంది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద రివ్యూయర్స్. ఇది యూట్యూబ్ కొంతమంది అది కూడా అదే. సో ఈ సినిమాతోని వాళ్ళు కూడా మీ సక్సెస్ ని చూసే వాళ్ళు డౌన్ అయిపోతారు కంపల్సరీ. అట్లనే అభిషేక్ గారు, అవినాష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. అభిషేక్ గారు మీకు 2 ఆడపిల్లలు ఉన్నారన్నారు, అంతకు మించి నాస్తి అక్కర్లేదని నా ఒపీనియన్. అభిషేక్ ఆడపిల్లలు కాదు, శ్రీనివాస్ అన్నకు ఆడపిల్లలు 2. 45 ఆయనకు 43 ఏళ్ళు, 2 ఆడపిల్లలు. లైక్ ఒకరు ఇంటర్ సెకండ్ ఇయర్. ఆయన ఎంగా కనిపిస్తాడు, మోసపోకండి. సో తర్వాత మన నెక్స్ట్ ఇంటర్వ్యూలో శ్రీనివాస్ గారు ఎలా మెయింటైన్ చేస్తున్నారు అనేది ఒక ఇంటర్వ్యూ తీసుకున్నాము. అప్పిరెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా మీరు ఇట్లనే ఒక యంగ్ టాలెంట్స్ ని ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తూ ఉండాలి, ఇప్పుడు ఈ జనరేషన్ కి చాలా ఇంపార్టెంట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్, మీ విలువైన టైంని మాకు ఇచ్చిర్రు, ఎన్నో విషయాలు మిస్టర్ ప్రెగ్నెంట్ గురించి మాతో షేర్ చేసుకున్నారు. సోయల్ భయ్య థ్యాంక్ యూ సో మచ్. ఇట్లనే నెక్స్ట్ బూట్ కట్ బాలరాజు మంచి కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ అని విన్నాం, దాంతో ఇంకా సూపర్ బ్లాక్ బస్టర్ అవుతుంది. సో ఇట్లా సక్సెస్ఫుల్ గా ఇంకా నీ లైఫ్ లో ముందుకోవాలి, మాలో ఇట్లనే ఒక్కడు ఉండాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ ఇంకా సో మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా ప్రతి తల్లి ప్రతి సిస్టర్స్ తోని వెళ్ళి చూడండి, డెఫినెట్లీ ఇట్ విల్ బి ఎ గిఫ్ట్ ఫర్ దెమ్. యా థ్యాంక్ యూ. సో చూసిరు కదా మిస్టర్ ప్రెగ్నెంట్ టీమ్ తోటి అయితే చిట్ చాట్. కంపల్సరీ సినిమా చూడుండ్రి. ఒక తల్లి 9 నెలలు కడుపులో మోసి పడే బాధను ఒక అబ్బాయి చెప్పడం అనేది, వాళ్ళ నోట్ల నుంచి వినడం అనేది కూడా ఒక సంథింగ్ స్పెషల్ ఫీలింగ్. ఖచ్చితంగా ఖర్చిపులు తీసుకొని మాత్రం వండి సినిమాకి, ఓకేనా? సో ఇది మేము మా మిస్టర్ ప్రెగ్నెంట్ నుంచి ఒక 100 టికెట్స్ అప్పన్న వాళ్ళని డెడికేట్ చేస్తాం. మీ టీమ్ ఫ్యామిలీతో వచ్చి చూడండి మేడం. డెఫినెట్లీ మీరు చూసి మళ్ళీ మీరు రేపు కానీ మళ్ళీ మనం పిలవండి, మీరు పిలుస్తారు ఇంకా అంతే. ఇంకా మేము 100 టికెట్స్ స్పాన్సర్ చేస్తాం మేడం, మీరు తప్పకుండా మీరు రావాలి మేడం. థ్యాంక్ యూ. ఇది అసలు మంచి ఒక బ్లెస్సింగ్ అనుకుంటాం మేమైతే, ఎందుకంటే ఇంత మంచి సినిమా నిజంగా మాకు టికెట్స్ ఇవ్వడం అనేది. థ్యాంక్ యూ సో మచ్ టీమ్ మొత్తానికి, థ్యాంక్ యూ సో మచ్ దీనికైతే థ్యాంక్ యూ అండి. సో స్టే ట్యూన్ టు హెచ్ఎం టీవీ.